జై శ్రీమన్నారాయణ. చూడండి, కార్తీక మాసం మొదలవబోతుంది కదా, ఇక 10 రోజుల్లో. అయితే మనం ఏం చేయాలి, నియమాలు ఏంటి, అసలు మనము చేయకూడని పనులు ఏంటి అన్నీ మనం ఇక్కడ తెలుసుకుందాం. జాగ్రత్తగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. దగ్గరలో ఉన్న మీకు శివాలయానికి వెళ్ళిన శివలింగానికి మాత్రం ఇక్కడ మారేడు దళాలని మీరు సమర్పించండి. ఆ 30 రోజులు అంటే మీకు ఆటంకాలు పోను. ఎలాగైనా మీకు వీలు కుదిరినప్పుడల్లా మీరు సోమవారాలైన మారేడు దళాలని ఆయనకి అర్పించినట్టయితే చాలా శక్తివంతమైనది కాబట్టి ఆయన ఆశీర్వాదం అయితే మనకు దక్కుతుంది. అదేవిధంగా మనకు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉపవాసం ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. కానీ సాయంత్రము ఇక దగ్గరకు వచ్చే కొంది స్పీడ్ ఎక్కువ అయిపోయి ఇక అసర సంధ్య వేళే తింటారు. అసర సంధ్య వేళ కొంచెం 6:30, 7 ఆ టైం వరకు, 5:30 నుంచి 7 వరకు ఇక ఆ టైంలో మీరు గబుక్కున పూజ చేసుకోవాలి తప్ప వెంటనే ఇక అన్నం పెట్టుకొని ఆకలిగా ఉందని తినేసేయకూడదు. మనం ఇంత చేసిన ఫలితం అయితే మనకు రాకపోగా ఇక అసర సంధ్య వేళ చేయకూడని పనులు అన్నమాట. అవి కూడా ఒకటిగా మారిపోతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో అసర సంధ్య వేళ పడుకోకూడదు. ఇక మనకేం పని లేదు కదా, టైం అవ్వలేదు కదా అని కూడా మనము అలాగా పడుకుంటే చేసిన ఫలితం ఉండదన్నమాట. అలాగా కొన్ని నియమాలను మనం పాటించినట్టయితే కార్తీక మాసంలో చేసింది కొంచెం పూజ అయినా అది మనకి సొంతం అయిపోతుంది అనమాట. చాలామంది మనం ఇది చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కదా అని తెలియని పనులు కొన్ని చేస్తూ ఉంటారు. ఇల్లు ఊడవటము, అసర సంధ్య వేళ నిద్రపోవటము, తినటము, ఇలాంటివన్నీ కూడా చేయకూడని పనులు అనమాట. చేయాల్సిన పనులు మీరు దీపారాధన చేయండి, ధ్యానం చేస్తూ ఉండండి, తలుపు తీసి లైట్లు వేసి మీరు దీపారాధన చేసుకొని ఆ సంధ్య వేళ మీరు అలా ఉంటే మీకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అక్కడ శివయ్య తండ్రి తిరుగుతూ ఉంటాడంట తిరువీధుల్లో, అంటే మన వీధుల్లో అలాగా వెళ్తూ చూస్తూ ఉంటారంట. ఎవరైతే నిద్రపోతూ తింటూ, ఎవరైతే ఏదో ఒక చెడు మాటలు మాట్లాడుకుంటూ అలా ఉంటే ఆ అసర సంధ్య వేళ ఆయనకు కోపం వచ్చి ఆగ్రహం కూడా వస్తుందట. అలాంటప్పుడే మనకి చిన్న గ్రహ దోషాలు కూడా ఏర్పడిపోతాయి. అలా కాకుండా మీరు ఇలాగ అన్నీ చేసుకున్నట్టయితే కార్తీక మాసంలో చాలా మంచిగా ఉండి మీకు మంచి